హరే కృష్ణ. ఒకసారి దయచేసి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నిర్విఘ్నంగా నిర్విరామంగా మధ్యాహ్నం మొదలుకొని ఇప్పటి వరకు భక్తులందరూ కూడా ఎంతో ప్రయాసపడుతూ కూడా భగవంతుడి కోసం ఆనందంగా నగర సంగీతం చేస్తూ జగన్నాథ స్వామికి రథయాత్రలో చక్కగా పాల్గొని జగన్నాథ స్వామి ఇక్కడ ముందుకు తెచ్చినందుకు భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది మాతాజీలు అంత దూరం నుంచి కూడా ఇక్కడ వదలుకున్న ఎండలు కూడా ఓపికలు వచ్చారు. సో ఖమ్మంలో రెండోసారి జగన్నాథ స్వామి రథయాత్ర నిర్విఘ్నంగా మనం జరుపుకున్నాము. ఈ రెండవ రథయాత్రకి ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి పరమ పూజ్య తిరండి సుఖదేవ్ మహారాజు మన సమక్షంలో చేసి ఉన్నారు. సంవత్సరం వెళ్ళి కలిసినప్పుడు మహారాజుని అడిగాం, మీరు రథయాత్రకి రండి. మహారాజు ఈసారి నేను రాలేదు, నేను పంపించే రథం వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఏదైతే రథం జగన్నాథ స్వామి మనం చూస్తున్నామో అది నెల్లూరు నుంచి మహారాజు గారు మనకి పంపించినటువంటి రథం. హరి హరి రథం చక్కగా గుడులు ఎక్కడ చాలా చక్కగా ఈ చెప్పాలంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రథం మహారాజు ఉన్నటువంటి జగన్నాథ స్వామి రథం. అంతేకాకుండా మహారాజుకి పేరు ఉంది, ఏమంటే రథయాత్రలో మహారాజు పేరు. మా ఊరి రాష్ట్రాల్లో రథయాత్ర కంటూ ఇంత ప్రాచుర్యం తీసుకొచ్చి పెట్టిన మహారాజే. ఎందుకంటే నెల్లూరు రథయాత్ర ప్రారంభించారు. నెల్లూరు నుంచి గూడూరు, కావలి, నాయకుడు అక్కడ అట్లా విస్తరణ చేస్తూ మహారాజు కుటుంబంలో మేమంతా కూడా రథయాత్ర చేస్తున్నాం వాస్తవం. అందుకని నేను సభాముఖంగా మీ అందరూ మహారాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మహారాజ్. మీ స్ఫూర్తిగా మేము రథయాత్ర చేస్తున్నాము. జగన్నాథ స్వామి మండల 20 మందికి లభించిందంటే అయితే మహారాజు వృత్తిరీత్యా వైద్యులు, డాక్టర్. అయితే ఒకసారి నేను తిరుపతిలో మహారాజు స్నేహితులు కలిశాను. మహారాజు స్నేహితులు నాకు తెలియదు, నేను మామూలుగా వెళ్ళినప్పుడు కలిశాను. అప్పుడు ఆయన చెప్పారు, మా డాక్టర్ గారు ఒకైనా ఈశ్వర స్వామీజీ గారు తెలుసా? ఎవరు? నెల్లూరులో ఉంటారు, సుఖదేవ్ మహారాజు గారు. అవునండి. వృత్తిరీత్యా వైద్యులయ్యి తర్వాత ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనేక వందల వేల మంది పంచడం ద్వారా మనలో ఉన్నటువంటి భవరోగాన్ని తొలగిస్తున్నారు. వృత్తిరీత్యా శారీరక రోగాన్ని తొలగించడమే కాదు, ఆధ్యాత్మిక భవరోగాన్ని కూడా తొలగించడం వాళ్ళకి తెలుస్తున్నారు. అంటే రెండు విధాల వైద్యులే. అలాంటి వాళ్ళు ఒకటే ఈరోజు మనకి అదృష్టం కలగడం చాలా సౌభాగ్యం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, చివర కొంచెం మాట్లాడకుండా కాస్త నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తూ దయచేసి మహారాజు చెప్పిన వాక్యాన్ని వినండి. శాస్త్రం చెప్తుంది, హర్ష విజ్ఞ వాక్య అనియ సర్వదోష. ఎప్పుడైతే మన మహాత్ముల యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటామో ఆ విన్నటువంటి వాక్యాలు మనకు అనేక కర్మలను తొలగించేస్తాయి. జగన్నాథ స్వామి అలంకారం చేసుకుంటున్నాడు. అలంకారం చేసేటువంటి ఈ సమయంలో మహారాజు మనం శ్రద్ధగా విన్నాను. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా వినండి. హరే కృష్ణ.
प्रभु पराजय प्रभु पराजय प्रभु पराजय प्रभु पराजय नित्य गो हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गो हरि बोल हरि बोल हरि बोल हरि बोल కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి జై కలియుగ అవతారి గౌరవ మహాప్రభుకి జై జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి శ్రీమద్ భగవద్గీతకి జై జగన్నాథ్ బలదేవ్ సుభద్ర వారికి సమవేత గౌరవ భక్తులకి నీతారి గౌరవ ప్రేమానంది జ్ఞానాంజనశలాకయ చక్షుర్మీలితంకేన తస్మై శ్రీగురవే నమః శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమేన భూతలే అయం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ ఇదంతా చైతన్య జగన్నాథ్ రథయాత్రలో పాల్గొన్నారు. సంవత్సరంలో మొదలు గారు జగన్నాథ్ బలదేవ్ సుభద్ర సంవత్సరంలో ఒకసారి అది మందిరం తెలిసి బయటకు వస్తారు. మందిరానికి రాని వాళ్ళందరికీ
పరిస్థితి ఆరోగ్యానికి దాంట్లో దాంతో ఈ రోజుల్లో జనాలు వాళ్ళకి క్రీడల్లో విద్యాలయాల్లో ప్రభుత్వ విధానాల్లో ఆధ్యాత్మిక విక్షేపంగా జనాలకు నిర్లక్ష్యం చేస్తుంది పట్టించుకోవాలి కాబట్టి తెలంగాణ తప్పించుకోలేదు మన కార్మికులు అని మామూలుగా ప్రభుత్వం వాళ్ళు కోయిలమ్మ జాతర అంకాలమ్మ జాతర ఈ భూముల బాధితులు అలాగే కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా భయపడతారు ఎందుకంటే తప్పకాయ జంతువులు సంపద తాగేసి తలంచు 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 అన్న వేసుకో అరిగో ఆయన ఇది చిన్న వయసులోనే ఎంత పుణ్యం చేసుకుంటారు ఎంత భక్తి చేసుకుంటారు ఈ చిన్నప్పటి నుంచి భగవద్గీత చెప్పింది ఎవరైనా అనేక జన్మలో భక్తి చేసి వస్తారు ఇలాంటి తల్లిదండ్రులు పుట్టి అది చిన్నప్పటి నుంచే పుష్కరాన్ని వెళ్ళే అవకాశాలు పొందుతారు నిజంగానే మామూలుగా బయట కానీ ఇక్కడ వైష్ణవులు భగవద్భక్తులు అందరూ కూడా ఇక్కడ కొద్దిగా ప్రశాంతంగా ప్రభుత్వానికి తలనొప్పి వెళ్ళదు అని తెలుసు ఇస్కాన్ వాళ్ళు క్రమశిక్షణలో వచ్చేటప్పుడు వాళ్ళు నియమ నిబంధనలతో బతికేటప్పుడు వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎంతో అంకిత భావాన్ని సమర్పిత భావాన్ని కలిగినటువంటి భక్తి అంటే ఈ కార్యక్రమం జనాన్ని కలుపుకుంటే కొద్దిగా ఆనందంగా ఉత్సాహంగా ప్రోత్సాహంగా జరుగుతుంది. హరే కృష్ణ భక్తుల వినతి
ఈరోజు మన కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ అతిథి పూజ్యశ్రీ ముకుంద మాధవ్ ప్రభు ముంబై నుంచి వారు ఇక్కడికి వచ్చారు. ముంబై ఉపాధ్యక్షులు వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము చప్పట్లతో. హరి హరి బోల్. హరి హరి బోల్. హరి హరి మీకు ప్రారంభంలో చెప్పినట్టుగా మీ అందరికీ భగవంతుని నమ్మకం ఉంది, లేకపోతే ఈరోజు కార్యక్రమం ఎందుకు బాగుంటుంది. మామూలుగా మనకి సిగరెట్ తాగితే, సారాయి తాగితే, సినిమాలు చూస్తే మనకి కొద్దిగా మత్తు కలుగుతుంది. కానీ అది ఆరోగ్యకరమైన మత్తు ఏం కాదు, అది హానికరమైన మత్తు. ప్రతి మనిషి కూడా జీవితంలో సమస్యలు మర్చిపోయి, బాధలు మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే, కానీ భగవద్గీత చదవకపోతే మనకి సహజమైనటువంటి మత్తు, మనకి స్వాభావికమైనటువంటి మత్తు, అంటే మనదైనటువంటి ఆనందం. ఇది దీన్ని ఆత్మానందం అంటే మానసిక ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం. ఈ శరీర ఆనందం అనేటువంటిది మీరు గులాబ్ జామున్ పిలిచిన ఒక బకెట్ గులాబ్ జామున్ పెట్టారు, వస్తారు 2 3 4 అవుట్. ఇంకా తర్వాత వాంతులు అవుతాయి, వర్కర్స్ పడిపోతాయి, హాస్పిటల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే శారీరక ఆనందం అనేటువంటిది చాలా పరిమితమైనటువంటి వికటిస్తుంది. అంటే మనం తీసుకోవాలి, వదిలిపెట్టాలి, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ మన స్థాయి మొదలు. అంటే ఇదప్పుడు తీరేటువంటి కోరిక. అందుకే కృష్ణ భగవద్గీతలో ఏ సంస్పర్శ లాభోగ దుఃఖయోగ ఆద్యంతవంత కౌంటే అధ్యక్షులను తెలుపుదా. భగవద్గీత 5వ అధ్యాయం. భగవంతుడు మూర్ఖులు ఎలాంటి సుఖాలు కోసం పెట్టారు, బుద్ధిమంతులు లేనటువంటి వారు ఎలాంటి సుఖాల కోసం పెట్టారు. మూర్ఖులైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు, వాళ్ళకి ఆధ్యాత్మిక సాధన ఉండదు, వాళ్ళకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆధ్యాత్మిక సంబంధాలు ఉండదు. చూసారు, ఈయన ఆంధ్రుడు కదా, వాట్ ఇస్ యువర్ మదర్ లాంగ్వేజ్? ఆయన తమిళనాడు. ఆయన నేను ఆయన ఆయన ఏ క్రమంలో ఏ వరంగల్ విజయవాడ అది విజయవాడ నేను చెప్పదలుచుకుంటే ఈయన తమిళ ఆయన తెలుగు ఆయన కావచ్చు, ఆయన ఎక్కడో ఆయన తెలంగాణ నుంచి, ఆయన వరంగల్ నుంచి, విజయవాడ నుంచి, అంటే మేమంతా
ఎలా సంబంధంలో వచ్చాను నేను ఏమంటాను ఆధ్యాత్మిక సంబంధం. ఇది మామూలుగా రక్త సంబంధాలు ఎదుర్కొంటూ ఉంటాయి ఎక్కడికి తెలియదు. కానీ ఈ రక్త సంబంధాలు అవి మీలాంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. బయట వాడు కూడా సంపాదించుకుంటే ఇబ్బంది లేదు, కానీ మన కజిన్ సంపాదించుకుంటే నాకు దొరకలేదు వాడు బాగా సంపాదించుకుంటారు. ఈ విషయం రక్త సంబంధం వల్ల సంతోషం వాడు సంపాదించుకున్నాడు నేను సంపాదించుకున్నాను. అంతేకాకుండా రక్త సంబంధాలు అది వినియోగాన్ని కలిగిస్తాయి. ముందు అనగా అంటే ఇప్పుడు నేను ఇంట్లో 5 అన్నదమ్ములు అంత కలిసి ఆడుకుని తింటాను. ఇప్పుడు ఎవరక్కడ అది పెళ్లి అయిపోయింది. ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు, మనం అక్కడ ఉంటాం. ఇంకా అంటే అక్కడ ఏమి ఎవరి పాటు అయిపోయారు. కానీ ఆత్మ సంబంధం మనకి భగవంతుడు మధ్యలో సంబంధం ఉంటే ఆ సంబంధం ఈ జన్మలో ఆఖరి దాకానే కాదు, జన్మ జన్మలు కూడా. ఇస్కాంతి ఏంటంటే భక్తి వేదాంత స్వామి ఆయన అన్నాడు. ఆయన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళేవాడు అంటే భక్తుడి హృదయంలో భక్తుడికి భగవంతుడు అంటే ప్రేమ ఉంటుంది. భగవంతుడు అంటే ప్రేమ ఉన్నవాడు అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకంటే అక్కడ కూడా మన భగవంతుడి కుటుంబానికి చెందినవాడు. మూర్ఖులు అని చెప్తుంటే మూర్ఖులు మతాల వారిగా ఉండిపోతారు, కులాల వారిగా ఉండిపోతారు, వాళ్ళు భాష ద్వారా ఉండిపోతారు, దేశాల వారి జాతులు ఉండిపోతారు. కానీ ఎప్పుడైతే మనం భగవద్భక్తులు అవుతాం అప్పుడు అందుబాటులో కూడా కూలిపోతాం. అందుబాటులో నేను అడుగుతూ ఉంటాను, మీరు మీ కుటుంబ సభ్యుల మీద ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. నేను బయటకు వచ్చానంటే బయట వాళ్ళు నా వాళ్ళు అంటే మీకు కేవలం మీ కుటుంబ వ్యక్తుల మధ్య మీకు ఆనందంగా సంతోషం మనవాడు. నేను భగవద్భక్తులు అయితే అందరూ మనవాడితే ఎక్కడికి వెళ్ళాడు. మీ కమ్మ వచ్చాను అంతా మీరంతా కూడా మనవాళ్ళు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకి మధ్యలో సంబంధం కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఆల్రెడీ చెప్పారు. భగవద్గీత ఏది తత్పరిస్థితి అనుభవంగా దుఃఖాన్ని జరుగుతుంది ఆద్యంతమంతా మామూలుగా మీరు ఎవరిని మిత్రులు శత్రువులు అనుకుంటారు, ప్రాణాలు ఎవరిని మనం మిత్రులుగా భావిస్తాం. ఎవరైతే మనకి ఆర్థిక సహాయం చేస్తారో, ఎవరైతే మనల్ని పొగుడుతారో, ఎవరైతే మనం సుఖపెడతారో వాళ్ళని మిత్రులుగా భావిస్తాం. ఎవరైతే మనం అవమానం చేస్తారో, ఎవరైతే మనల్ని మోసం చేస్తారో, ఎవరైతే మన వస్తువులు కార్యాలయం చేస్తారు వాళ్ళని మన శత్రువులుగా భావిస్తాం. మన ఆస్తులు కాలేజీ వాళ్ళని, మన అవమానం చేసే వాళ్ళని, మన సుఖంలో మీరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారు. కానీ ప్రతిపక్షం అంటే అవ్వలేదు. ప్రతిపక్షం నేను ఎమ్మెల్యే కావాలంటే వీళ్ళు నాకు తిట్టుకోగలుగుతారు. వాడి మీరు క్రిటిసైజ్ వాడి మిమ్మల్ని క్రిటిసైజ్ అంటే భౌతిక దృష్టిలో మిత్రుడు అంటే మన
శరీరానికి సుఖాన్ని కలిగించేవాడు మిత్రుడు, మన శరీరానికి కష్టాన్ని కలిగించేవాడు మనకి శత్రువు. కానీ భగవంతుడు మొదలు పెట్టే మిత్రుడు అలాగే మిత్రుడు, శత్రువు కూడా ఇది మిత్రుడు అవుతాడు. అలాగే ఎందుకంటే ఈ భక్తులు అయిపోయారంటే ఉండే శత్రువులు కూడా ఇది మిత్రులుగా మారుతారు. అదే ఈ శత్రువులు ఉంటే వాళ్ళు విమర్శిస్తుంటే చక్కగా మిమ్మల్ని సరి చేసుకుంటారు, నేర్చుకుంటారు, జాగ్రత్తకుంటారు. వాళ్ళు లేకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే నేను ఎవరు క్రిటిసైజ్ చేయకపోతే గొప్పవాళ్ళు అనుకుంటారు, క్రిటిసైజ్ చేయగానే ఆలోచించాల్సి వస్తుంది. మన భక్తులు కాకపోతే శత్రువులుగా మారుతారు. భక్తులైతే వీళ్ళు నా మంచి కోసం చెప్తున్నారు కాబట్టి నేను దీని నుంచి నేర్చుకోవాలి. అంటే భక్తులు ప్రతిదాన్ని తనకు అనుకూలంగా పంచుకుంటారు. సుఖాలు కలుగుతుంటే భగవంతుడు దయకుంటాడు, దుఃఖాలు కలుగుతుంటే భగవంతుడి దయ ఎక్కువైపోయింది. ఎందుకంటే అది సంసారాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. దుఃఖాలు వస్తుంటే జీవితం అంటే మనకి కొద్దిగా విసుగు వస్తుంది, విరక్తి కలుగుతుంది. అంటే దుఃఖాలు వస్తున్నాయంటే భగవంతుడు మన మీద దయ చూపిస్తున్నాడు. కుంతి మహారాణి పాండవుల యొక్క తల్లి. కుంతి మహారాణి పాండవులకి పుట్టినప్పటి నుంచి పాండవులు చనిపోయినాడు. తర్వాత వాళ్ళ ఘటన ధృతరాష్ట్రుడు ఆయన తన ఏమంటారు అక్కడికి తన పిల్లలంటే ప్రేమ, దుర్యోధనుడి ప్రేమ. అందుకని చెప్పి వీళ్ళంటే వీళ్ళకి రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది, వీళ్ళకి యోగ్యత ఉన్నది. ఆయన కూడా ఎలా నా కొడుకు సంతోషపెట్టాలి సూర్యోదయం అలా కుంతి మహారాణి ఎలక్ట్గా ఆ ప్రార్థన చేస్తుంది. తండ్రి లేడు పాండవులకి, పెద్దనాన్న అన్యాయం చేస్తున్నాడు. రాజ్యాన్ని ఆయన తీసుకుని వీళ్ళకి ఇవ్వకుండా కనీసం సగం కూడా ఇవ్వకుండా, అంతేకాకుండా వాళ్ళకి దేవుడికి విషయం పెట్టినప్పుడు దేవుడు కొంచెం భోజనం పెట్టాడు, ఊరుకోలేడు. ఏకాదశులు ఉపవాసాలు ముందర పెట్టాడు. ఇంకా చూసాడు భీమ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి. అభ్యర్థులు వచ్చింది దేవుడు బళ్ళు తిని పంపించాడు. ఆయన వచ్చాక బళ్ళలో ఒక బండి యాపిల్స్, ఒక బండి సొప్పు కనీసం అది అంటుంటారు. కుంతి మహారాణి భోజనం వచ్చినప్పుడు ఏమంటాడు, దేవుడి బాబు 5 ఉంటే వీళ్ళందరికీ సగం ఒక దేవుడికి మాత్రమే ఆయన పెట్టాల్సి వస్తుంది. కానీ పాయింట్ వచ్చి మనం చెప్తున్నటువంటిది దేవుడు తిన్నట్టు ఇష్టం, ఆవులు దుర్యోధనుడు లడ్డూలో విషయం పెట్టి ఆమె అంటే వాళ్ళ ప్లేట్ నిండా లడ్డూలు పెట్టి. ఇది తెలుసు వీళ్ళిద్దరికీ మధ్య పోటీ. అంటే దేవుడు వదిలించుకుంటే ఇంకా నాకు ఎవరు అడ్డు అని చెప్పి విషయం పెట్టి తప్పదు. కానీ భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి అది మేలే చేస్తుంది. అదే రకంగా లక్ష్యాలు పెట్టి వీళ్ళందరినీ అంటే లక్షతో తయారు చేసి పై బాగా చేసింది.
కానీ నేను నింపి పెడితే అంత చనిపోతాడు. ఆయన కూడా భగవంతుడు కాబట్టి దొంగ పాచిక ఆయా పాచిక అన్యాయంగా మామూలుగా క్షత్రియులు వాళ్ళు యుద్ధం చేసి తెలుసుకోవాలి. అది కాదు కేవలం నేనే సామ్రాట్గా ఉంటాను, నేనే చక్రవర్తిగా ఉంటాను, ఒప్పుకోకపోతే యుద్ధాన్ని ఎవరు గెలుస్తారు. వాళ్ళకి తెలుసు పాండవుల్ని మన యుద్ధం చేసి గెలవాలి. కాబట్టి పాచిక రాష్ట్రం అంటే బంధువుల మధ్య ఆడుకుందాం ఎంటర్టైన్మెంట్ ప్రారంభించి పంతానికి పోయి ఒక పంతానికి పందాలు పెట్టారు. ఇది ఆ కథ మనకు తెలుసు. నన్ను ఆ రకంగా అన్యాయం చేసి జరిగింది. అది అంతేకాదు ద్రౌపది అద్భుతమైనటువంటి సౌందర్యం. మామూలుగా ఎవరైతే భక్తులు కాని వాళ్ళకి ఈ సంసార ఆకర్షణ భగవంతుడికి ఆకర్షణ కలిగితే ఈ సంసార తప్పుల నుంచి తప్పించుకోగలరు. ఈ భగవంతుడి ఆకర్షణ లేకపోతే అన్యాయంగా అనైతికంగా బలహీన అంటే భక్తులే వాడి ద్రౌపది చాలా ద్రౌపది గొప్ప భక్తులు కృష్ణుడు ఉంటారు, అట్లా పతి ఉంటారు. వీళ్ళందరికీ ఆమె నిండు సభలో ఆమె విమర్శలు చేయాలి. కృష్ణుడు వస్త్రాలు రూపంలో భగవంతుడు అంతులేని వస్త్రాలు దుశ్శాసనుడికి కడుపు జబ్బలు పడిపోతారు. ఆ బిడ్డలు పెద్దగారు భగవంతుడు ఎవరిని కాపాడు. కాబట్టి కష్టాలు వస్తున్నంత వరకు కృష్ణుడు మేడలాగా కాపాడుతున్నాడు. ఆ తర్వాత అక్కడ ఏమైంది ఇంకా పాండవులు రాజ్యం కట్టబెట్టారు. కృష్ణుడు ఆయన ద్వారా వెళ్ళిపోతాడు. అప్పుడు వృత్తి మనం ప్రార్థిస్తాం. విపద సంతత సస్వం ఎత్ర జగత్తు అంటుంది. మాకు ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయంటే మీరంతా ఎందుకు భగవంతుడి దగ్గర కాలేకపోతున్నాడు అర్థమవుతుంది. మీరంతా ఈ సంసారికాలని ఎక్కువగా పడ్డారు. అది మీకు సీరియస్గా దేవుడు మనసు పడలేదు. న్యాయం అందిస్తారు, ప్రతి పండుగకి పద్ధతి కొలిస్తారు. మీ అబ్బాయికి అమెరికాలో బాగా సంపాదిస్తారు. అదే బతుకని ఓరు దేవుడే ఓరిని ఇక నిజంగా దేవుడు. ఒక ఆయన మందిరంలో నెల్లూరు మాకు నాకు ఆయనే చదువు తండ్రి చనిపోయారు. తల్లి కూలి పని చేస్తుంటారు. అబ్బాయి ఆ కూలి పని చేస్తుంటే పొరపాటు ఇస్తాను మాట్లాడుతుంటే అది ఎదుగుతూ ఉంటాయి. ఎవరు వచ్చిన సభాముఖంగా మీ అందరికీ ఆహ్వానం. ఇక్కడ ఈయన విజయవాడ దాంట్లో నిర్వహణ తీసుకుంటాడు. ఆయన తిరుపతి అనేక మందిలో ఆయన తీసుకుంటాడు. నేను నెల్లూరు ఏరియాలో నేను ఇక 6 మంది తీసుకున్నాను. ఇంకా కావలి పేరు కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరు వరుసగా అవగాహన. వాటికి మందిరాలు ఎక్కువైపోయినాయి. మనుషులు బయట వ్యక్తులు కిందికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉద్యోగాలు దొరక బయట వాళ్ళు ఇబ్బంది పడుతారు. మందిరాల్లో మందిరాలకి ఎవరైతే మందిరాలు మీ అందరికీ ఆహ్వానం. భార్య భర్తలుగా కానీ పిల్లలతో కానీ ఇలా మీరు బాధ్యతలు అయిపోయినా ఆనందిస్తుంటారు. భార్య భర్తలు ఇక్కడ కనుక మనకి ఎక్కడ వచ్చేది
వాళ్ళ కూడా ఎదుర్కొన్నారు పెళ్లి చేసుకుని మళ్ళీ దిక్కులేమన్నా వాళ్ళే కొంచెం మీరే చేయకూడదు అంటే బాంబే కొత్త ప్రాంతాలు మనం ఇక్కడ కూడా నువ్వు ముందే నేను ఉన్నాను ఇప్పుడు ఎవరికి వస్తారు ఇవన్నీ తప్పించుకోవాలంటే మన శాస్త్రాలు చేసినటువంటిది 8 మంది చదవలేదు 50 ఏళ్ళు వచ్చాయంటే దాన్ని ఎల్లో లైట్ అంటారు. ఏంటంటారు ఈ ట్రాఫిక్లో పెట్టుకుంటారు. ట్రాఫిక్లో గ్రీన్ లైట్, తర్వాత ఎల్లో లైట్, తర్వాత రెడ్ లైట్, ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ లైట్స్. కాబట్టి జీవితంలో మీరు చక్కగా ఇస్కాన్ మందిరాలకు పోయి మీరు ఇస్కాన్ మందిరాలకు ఎందుకు రావాలి? ఎందుకంటే మందిరాల్లో జరగవలసిన పనులు జరుగుతుంటాయి. మీరు 4 గోడలు ఉంటాయి. 4 గోడల మధ్య టీచర్ కూర్చుంటే అది ఏమవుతుంది? స్కూల్ అవుతుంది. టీచర్ లేకపోతే స్కూల్ అవుతుందా? 4 గోడల మధ్య ఒక డాక్టర్ మెడికల్ క్యాంప్ కూర్చుంటారు. డాక్టర్ గారు కూర్చుంటారు. ఆ 4 గోడల మధ్య వాతావరణం ఏమవుతుంది? హాస్పిటల్ అవుతుంది. మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడితే ఈ ప్రదేశం కలిసి హాస్పిటల్ అవుతుంది. డాక్టర్ వాళ్ళు సర్టిఫికెట్లు బీపీ ఆపరేషన్ హాస్పిటల్ ఇదే ప్రదేశం. ఎప్పుడైతే అధ్యాపకులు వచ్చి ఇక్కడ క్లాసులు తీసుకుంటే స్కూల్ అయితే ఎప్పుడు ఒక ప్రదేశం మందిరం అవుతుంది. ఎప్పుడు ఒక ప్రదేశం మందిరం అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఇది వివాహ వేదిక, ఒక పెళ్లి మండపం, ఫంక్షన్ హాల్. కానీ ఈరోజు భక్తులు ఇక్కడికి జగన్నాథ్ బాబు సుభద్ర ఇక్కడ కొలువు తీర్చారు. ఇక్కడ ఈ రకంగా రకరకాల ప్రదేశాలు వచ్చి సీనియర్ వరిష్ట భక్తులు వచ్చినారు. వాళ్ళని చూసినప్పుడు హరేకృష్ణ గుర్తొస్తుంది. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మనకు దేవుడు అంటే నమ్మకం ఉంది. కానీ ఎవరు దేవుడు? మనం ఎలా దేవుడికి దగ్గర వల్ల మనకి దేవుడికి మధ్యలో ఏది అర్థంగా ఉండడం వల్ల నమ్మకం ఉన్నా కూడా దేవుడికి దగ్గర కాలేకపోతుంది కదా. మీకు చెప్పేటువంటి నేను గీత శ్లోకం చెప్పాను. ఏవి ప్రతిపక్షత బాగా ముఖ్య ఆద్యంతవంత నేను చిన్న స్టోరీ ఎందుకు బతుకంతా మనం దేవుడిని నమ్ముతున్నాను. మనకి నేను ముఖ్యంగా తెలియని ఒక ఆడని మగవాడిని పెళ్లి చేసుకుంటారు. ఒక మగవాడు ఆడని పెళ్లి చేసుకుంటారు. ఎవరో కలిగి పెళ్లి కాదు. కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయితే మావాడు అన్ని వాళ్ళ గురించి అన్ని చేసేటప్పుడు లేకుండా ఉండని ఎదురు చూస్తున్నారు. మొదట్లో వాడు ఎవరో తెలియదు. అంటే ఎంత గట్టిగా పొందాలి ఆ రకంగా నేను భగవంతుడికి నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి వయసు పెరుగుతుంది. కానీ దేవుడి మీద ప్రేమ కలిగిందా? ఎందుకు ప్రేమ కలిగింది? ఏదో దేవుడికి మొక్కుబడిగాదని పెట్టేసి ఏదో దేవుడి దగ్గరికి ప్రేమ కాదు, దేవుడితో వ్యాపారం లేదు. మనకే కాదు, మన వాళ్ళ కోసం, మా అబ్బాయి కోసం, మా అమ్మాయి కోసం, మన వారి కోసం, మన తల్లిదండ్రుల కోసం అంటే మందిరానికి పోతుంది. దాని భక్తి అనడానికి లేదు, దేవుడితో వ్యాపారం చేయడానికి పోతుంది. అంటే దేవుడితో వ్యాపారం చేస్తాం అని మీరు అడిగి తీసుకోమంటారు.
వెళ్ళిపోతుంది. అంటే మనం ఎందుకు మనం దేవుని ఎందుకు ప్రేమను పొందలేకపోతున్నాం? ప్రేమ కలిగితే ఎక్కడికి ఎవరి మధ్యలో ఇంకా భగవంతుడికి శృంగారం అయిపోయింది. 56 గంటలు నిరోధం పెట్టారు. 2 నిమిషాలు ముగిస్తాను. ఆఖరి చెప్పవలసింది చెప్పి మనకి దేవుడు అంటే నమ్మకం ఉంది, కానీ అది ప్రేమగా ఎందుకు మారుతుంది? ఎందుకంటే నేను చిన్న స్టోరీ చెప్పాను. ఒక గుడ్డివాడు ఒక పెద్ద కోటలో చంద్రగిరి కోట, గోల్కొండ కోట, పాపం ఒక కోటలోకి తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఏదో అతనికి పైన వదిలేసిపోయాడు. కోటలో కోటలో వందల గుమ్మాలు దేవాలయాలు. పాపం ఈ వ్యక్తికి ఆకలి అవుతుంది. బయటకు వచ్చి భోజనం అడిగి ఆయన కోటలో కేకలు వేస్తున్నాడు. కోటలో ఉండే ఒక వాచ్మెన్ ఆయన వచ్చి ఆయన చెప్పాడు, ఈయన ఆ గుడ్డివాడిని తీసుకొచ్చి బయట వదిలిపెట్టి ఈయన వాచ్మెన్ యజమాని ఆయనకే పని చెప్పాడు. అప్పుడు ఎవరో కేకలు వేస్తున్నాడు బయటకు పడాలని చెప్పి ఏమన్నాడు, ఇటు పోతే కోటలోకి వెళ్ళిపోతాం, ఇటు పోతే మళ్ళీ బయటికి పోతాం. అది గుడ్డివాడికి ఏమన్నాడు, మనందరూ దేవుడు తెలియనటువంటి దేవుడికి ప్రేమైనటువంటి గుడివాడు గురువు అనేవాడు దానికి. కానీ ఎట్లా దానికపోతే చెప్పడానికి ఇష్టపడాడు. ఏమైంది, వచ్చాడు వాచ్కి వచ్చి పాపం గుడివాడు కనుక్కుంటున్నాడు, ఇబ్బంది పడ్డాడు. గోడ దగ్గర తీసుకుని ఆదించాడు, అయ్యా నువ్వు ఈ గోడని తొలగుతుంటే పోతావు, గోడ తొలగుతుంటే ఎక్కడైతే గోడ అయిపోయి గుమ్మ బయటికి వెళ్ళిపోయి నువ్వు కేకేసాడు, ఎవరికి తీసుకొచ్చాడు అని ఇప్పుడు ఎవరైనా అని చెప్పి ఆయన ఇచ్చాడు. దాన్ని చూపించాడు. గుడ్డాడు కదా మన గుడ్డ ఇక్కడ తొలగిస్తాడు వదిలిపెట్టి ఈ తొలగుకుంటే గేడు దాకా వచ్చాడు. చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆయన తొలగుకుంటుంది. ఆయన ఇటు గోక్కుంటాడు. ఆయన 4 రోజులు ఊరికి వెళ్ళాడు. గుమ్మం దాటిపోయాడు. గుమ్మం దాటి మళ్ళా తొలగుతుంది. ఇంట్లో ఊరిపోతాడు. మనందరి సమస్య ఏంటంటే మనకి దేవుడు అంటే నమ్మకం ఉన్న మనం గురువు దగ్గర ఇంద్రియ భోగాన్ని భోగ ప్రవృత్తి వదిలిపెట్టలేకపోతున్నాం. దాన్ని వదలాలంటే మనం గట్టిగా ఈ హరే కృష్ణ మాట్లాడబడుతున్నాం. ఆ భోగ ప్రవృత్తి వదిలేదాకా మంత్రం అంటే ఎగిరిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దయచేసి దీనంతా వెళ్ళేప్పుడు ఇంకా మాలాంటి వాళ్ళ ప్రభుత్వం కలుసుకుంటూ ఉంటారు. 2 సంవత్సరాలు అదే ప్రభుత్వాలు గారి పుస్తకాలు అంటారు కదా, గుడ్ బుక్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఇండీడ్. ఒక చక్కటి పుస్తకం మనకు ఒక మిత్రుడు లాగా ఇది ఎప్పుడప్పుడు అంతపాటు తీసుకుంటే పోతాం, చదువుకుంటూ వచ్చాం. తప్పకుండా పుస్తకం తీసుకోండి, చిన్న పుస్తకం పెద్ద పుస్తకం అయితే ఒక జపమాల. ఆ జపమాల దానికి కండిషన్ లేదు. మీరు ముట్లైనా ఇంట్లో నుంచి చనిపోయినా మీరు బజార్లో అయినా మీరు బస్సులో కూర్చున్నా ఈ కలికాలంలో మీకు అసలు ఆలోచన భగవంతుని జపం చేసుకోవాలి. మనకు అది గొడవతో గొప్ప విషయం అడిగిపోతుంది. పోయిందంటే మనకి దానికి వేళ పాడలేదు, నియమ నిబంధనలు లేదు, మీరు చేసుకోగలరు. చాలా గొప్ప విషయం. పుస్తకము జపమాల తీసుకొని కాబట్టి మీకు తెప్పిస్తారు. తీసుకొని ఇప్పుడు భగవంతుడికి ఇక్కడ ఈ కీర్తనతో పాటు ఆర్తంతో బాగా
పోయే ప్రసాదానికి హరే కృష్ణ. పరమపూజ్య శ్రీదేవి మహారాజ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరే కృష్ణ మహామంత్రికి విలువని ఎంత సులువుగా సరళమైనటువంటి ఉదాహరణలతో మనకి వివరించినందుకు మహారాజుకు హృదయపూర్వక మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరివో సూర్య మహారాజు ఒక మాట వచ్చింది. అదే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి ఇంత దూరం ప్రయాణం చేసుకొని వేరే రథయాత్రలో పాల్గొని చాలా హెక్టిక్ షెడ్యూల్ మహారాజ్. రోజుకు ఒక రథయాత్ర, రాత్రి అంతా ప్రయాణం చేయడం, పగలంతా రథయాత్రలో పాల్గొంది. చాలా చాలా హెక్టిక్ షెడ్యూల్. అయినా కూడా ఈ వయసులో అబౌవ్ 60 వయసులో కూడా ఇంకా కుర్రాడిలాగా చకచక రైలు ఎక్కుతూ బస్సులు ఎక్కుతూ ప్రయాణాలు చేసుకుని మహారాజ్ దగ్గరికి వచ్చి మనకి ఇంత విలువైన సందేశాలు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహారాజ్ నాకు చివరి మాట ఏంటి, ఒక చిన్న పుస్తకంలో తీసుకోండి, జపాలు తీసుకోండి, అది ఎప్పటికీ మీ జీవితానికి తోడు నీడ సర్వము అని చెప్పేసి అన్నారు. అది మీరు గట్టిగా తీసుకోండి. ఓకే, హరే కృష్ణ.